హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఆస్ట్రోలాజిక్. ఇవాల్టి మన వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా అద్భుతమైన టాపిక్ ఒకటి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు శివపురాణంలో శివరాత్రి గురించి, శివుడు గురించి చెప్పారనుకోండి, పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు. శివపురాణం కాబట్టి శివుడు గురించి మాట్లాడింది, లేదా శివరాత్రి గురించి చెప్పింది. కానీ అదే శివరాత్రి గురించి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? గ్రహాల గురించి, గ్రహణాల గురించి, వాస్తు గురించి, వీటన్నిటి గురించి మాట్లాడే ఒక శాస్త్రం మన పండుగ అయిన శివరాత్రి గురించి మాట్లాడిందా అంటే అవును. జ్యోతిష్య శాస్త్రంలో డైరెక్ట్గా మనకు శివరాత్రి గురించి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉండదు. కానీ మనం వెతకగలిగితే చాలా ఆనవాళ్ళు దొరుకుతాయి. అలా వెతికే పనిలో నాకు ఒకానొక అద్భుతమైన విషయం తెలిసింది. నేను నాకు తెలిసిన అద్భుతమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చెప్పినా చెప్పకపోయినా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రి జరుపుకుంటారు, అందులో సందేహం లేదు. కానీ మీరు ఒకటి గమనించారా? మనం ఎప్పుడైనా ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు మనం రివ్యూ సెక్షన్ చదువుతాం. అంటే ఆ వస్తువు పట్ల జనాలు వాడిన తర్వాత ఆ వస్తువుని ఎలా అనిపించింది, బాగుందా బాగాలేదా అని రివ్యూస్ రాస్తుంటారు కదా. ఆ రివ్యూస్ చదివిన తర్వాత మనకు వస్తువు బాగుంది అని రాసిన రివ్యూ చదివితే ఇంకొంచెం నమ్మకం పెరుగుతుంది ఆ వస్తువు పట్ల, కొనొచ్చు ఈ వస్తువుని అని. అదేవిధంగా మన వేదాల్లో, శాస్త్రాల్లో చెప్పిన ఏ పండగలు కానీ, లేకపోతే ఏ విషయాలు కూడా వ్యర్థం కావు. అలా అని మనం నమ్ముకుంటూ వెళ్తాం. కానీ ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుందంటే వీటన్నిటికీ రుజువులు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఆ రుజువులు మనకు కనిపించినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అపారమైన నమ్మకం కలుగుతుంది అనమాట. మనం పాటించేదానికి ఇంకా భక్తి కూడా యాడ్ అవుతుంది. అలాంటి ఉద్దేశంతో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. ఇప్పుడు మనం శివరాత్రి పండుగ విషయానికి వస్తే, శివపార్వతుల కళ్యాణం రాత్రి చేస్తారు కాబట్టి ఆ కళ్యాణం కోసం మనం ఉదయం అంతా శివనామ స్మరణ చేస్తూ ఉపవాసం ఉండి రాత్రి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి శివపార్వతుల కళ్యాణం చూసి ఇంటికి వచ్చి జాగరణ చేసి రాత్రంతా పొద్దున్నే ఉపవాసం విడిచిపెడతాం. ఈ క్రతువులు అందరం చేస్తాం శివరాత్రి అంటే. సరే, ఇప్పుడు ఈ టాపిక్ని కంప్లీట్గా మనం పక్కన పెట్టేసి వేరే డిఫరెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటండి మీరు శివరాత్రి గురించి మాట్లాడదామని చెప్పేసి ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెట్టేసేయండి, డిఫరెంట్ టాపిక్ మాట్లాడదాం అంటారేంటి అంటే, మీకు ఇందాక ఏం చెప్పాను? శివరాత్రికి సంబంధించిన ఆనవాళ్ళు రుజువులతో సహా చూపిస్తా అన్నాను కదా. మరి కొంచెం ఓర్పుతో ఈ వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా చూపిస్తా. మీరు ఒక విషయాన్ని గమనించారా? ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ సృష్టి జరగాలన్నా, అంటే మరొక జననం కానీ మరొక పుట్టుక కానీ జరగాలన్నా కేవలం స్త్రీ వల్ల మాత్రమే సాధ్యం. స్త్రీయే కదా మోయటం, కనటం చేస్తుంది. అది పశువు రూపంలో ఉన్న, పక్షి రూపంలో ఉన్న, మనిషి రూపంలో ఉన్న స్త్రీ వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి మనం స్త్రీని మన సాంప్రదాయంలో శక్తి స్వరూపంగా భావిస్తాం. సరే, ఒక స్త్రీ ధార్మిక సంతానాన్ని, అంటే ధార్మికంగా ఒకళ్ళకి జననం ఇవ్వడానికి ఏవేం క్రతువులు జరుగుతాయి దానికంటే ముందు, దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ గమనిస్తే, స్త్రీ పుట్టుక తర్వాత ముందు విద్య అభ్యసిస్తుంది, అంటే చదువుకుంటుంది అన్నమాట. చదువుకునే సమయంలోనే రజస్వల అవుతుంది, అంటే మెచ్యూర్ అవుతుంది అంటారు కదా, అదనమాట. అంటే ఫేజ్ 1 కింద కన్సిడర్ చేద్దాం మనం దీన్ని. నెక్స్ట్ ఫేజ్ 2, ఆవిడ పెళ్లి వయసుకు వచ్చాక తల్లిదండ్రి మంచి వరుణ్ణి చూసి కళ్యాణం జరిపిస్తారు. ఫేజ్ 2 అనమాట పెళ్ళి. దీని తర్వాత వచ్చేది గర్భాధానం, అంటే ప్రెగ్నెన్సీ, సంతానం అంటారు కదా, అది ఫేజ్ 3. ఏమండి ఇవన్నీ మాకు తెలియకనా అంటే మీకు తెలుసు, కానీ ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానో మీకు వీడియో లాస్ట్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం, ఈ ఫేజ్ 3లో అంటే 3వ విభాగంలో ఈ గర్భాధానం అనే విషయంలో, అంటే ప్రెగ్నెన్సీ లేదా గర్భం దాల్చింది స్త్రీ అనే విషయం మనం నిర్ధారణ వచ్చామనుకోండి, ఎప్పుడు వస్తామనంటే ఆ స్త్రీ యొక్క కడుపులో పిండం ఏర్పడింది అన్నప్పుడు, అంటే ఒక సెల్ ఫామ్ అయింది, మన భాషలో ఒక సెల్ ఫామ్ అయింది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు, అవునా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టోటల్గా ఈ అంశాన్నే పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మరొక విషయం గురించి మాట్లాడదాం. మీరు చాలామంది వినే ఉంటారు, ఉగాది పండుగ ఉంది మనకి. ఉగాది అంటే ఏంటంటే యుగానికి ఆది అంటాం మనం.
యుగానికి ఆది ఉగాది. యుగానికి ఆది ఉగాది. దాన్ని ఉగాది అని ఎందుకు అంటారంటే ధర్మశాస్త్రాల ప్రకారం అంతరిక్షంలో పిండం అనేది ఏర్పడిన రోజు. అంటే మనకున్న సూర్యుడు మనకు కనిపిస్తున్న సూర్యుడు కాదు. ద్వాదశాదిత్యో నమో నమః అని మనకి ఆదిత్య హృదయ స్తోత్రంలో వస్తుంది. ఆ స్తోత్ర ప్రకారం 12 మంది సూర్యులు ఉన్నారనమాట మన ఖగోళంలో. ఆ 12 మంది సూర్యుల్లో అతిపెద్దదైన సూర్యుడు, ఆ సూర్యుడు పిండ రూపంలో అంటే రౌండ్గా ఫామ్ అయిన రోజు పేరు ఉగాది. దీన్ని కూడా మనం పిండం అని అంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ పిండం అని అంటున్నాం, ఇక్కడ పిండం అని అంటున్నాం. ఎందుకు అనేది ఇప్పుడు మీకు చెప్తా. ఎందుకు రెండింటిని పిండం అని అంటున్నామంటే ఇక్కడ శిశువు అంటే ఒక జననం ఏర్పడిన రోజు కాబట్టి పిండం అంటున్నాం. ఇక్కడ కూడా ఖగోళంలో ఒక జననం అంటే ఒక సెల్ ఫామ్ అయిందనమాట. అంటే ఒక జీవం పుట్టింది అని అర్థం. అందుకే దీన్ని కూడా పిండం అని అంటున్నాం. అయితే ఇక్కడ స్త్రీ యొక్క జీవితంలో మనం అనుకున్న ముఖ్యమైన 3 అంశాల్లో ఈ చివరి అంశం గర్భాధానం వరకు అంటే పిండం ఫామ్ అయ్యే వరకు రావాలంటే దానికంటే ముందు జరగవలసిన ధార్మికమైన కార్యక్రమం ఏంటంటే అది కళ్యాణం. ఇక్కడ ఎలా అయితే పిండం కోసమని కళ్యాణం అనేది జరుగుతుందో ఇక్కడ కూడా సృష్టి అనే పిండం ఏర్పడడం కోసం దానికంటే ముందు జరిగే కళ్యాణం పేరే మన శివపార్వతుల కళ్యాణం. అది శివరాత్రి రోజు. ఏంటండి ఏదో మ్యాన్ప్లేట్ చేసి ఈ పిండం ఒకటి అన్నారు, ఈ కళ్యాణం శివపార్వతుల కళ్యాణంతో లింక్ చేశారు. మాకు నమ్మాలనిపిస్తుంది, కానీ ఇంకేదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలండి ఇది నమ్మడానికి కోసం అంటే అదే పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం, అద్భుతమైన ఎవిడెన్స్ తీసుకొచ్చా మీకు. జనరల్గా స్త్రీ విషయంలో ఋతుస్రావం అంటే మెన్స్ట్రురల్ సైకిల్ అంటారు కదండి. ఋతుస్రావం అనేది ఎన్ని రోజులకి జరుగుతుందండి? కామన్ అంటే మెన్స్ట్రురల్ సైకిల్ జనరల్గా ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది చెప్పండి స్త్రీకి? మనకు తెలిసిన విషయం 28 రోజులు. ఈ 28 రోజులు అన్నాం కదా, అంటే కళ్యాణం అయిన తర్వాత వివాహానంతరం స్త్రీ పురుషుడి యొక్క సంభోగ క్రియ జరిగిన తర్వాత ఆ స్త్రీ గర్భంతో ఉంది అని కన్ఫర్మ్ చేయడానికి అంటే తేల్చడానికి ఇక్కడ మధ్యలో 28 రోజులు ఉందండి. 28 డేస్ ఉంది. ఈ 28 రోజులు కళ్యాణానికి గర్భాధానానికి మధ్యలో అంటే పిండం ఫామ్ అవటానికి కళ్యాణానికి మధ్యలో 28 డేస్ ఉందండి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పాలి. ఉగాదికి అంటే పిండం ఫామ్ అయిన రోజుకి మనకి సరిగ్గా 28 రోజుల ముందు వచ్చే పండగ పేరేంటండి? వండర్ఫుల్ పాయింట్ తెలుసుకున్నాము. ఈ శివరాత్రిని మరింత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసిందనే తృప్తి నాకు భగవంతుడు కలగజేశాడు. ఈ విషయాన్ని కనుక్కునేంత మేధస్సుని కలగజేశాడు అనే తృప్తి చాలా ఉంది. ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే ఏది కూడా రుజువులు మనకి పుస్తకాల్లో డైరెక్ట్గా రాసి ఉండవండి. మనం ఎంత ప్రయత్నం చేస్తామో దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తుంది అంతే తప్ప పనికిమాలిన ఆలోచనలు అంటే అయ్యప్ప స్వామి అలా ఎలా పుట్టాడు లేదా సాయిబాబా దేవుడా కాదా ఇలాంటి అర్థం లేని మాటలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆన్సర్ కోసం తపన పడితే ఆన్సర్ వస్తుంది. కేవలం వాదన కోసం ఆర్గ్యుమెంట్స్ కోసం మాత్రమే ఇవన్నీ మాట్లాడాలి, మీడియాకి దగ్గర అవ్వాలి, ఫేమస్ అయిపోవాలి, వీటి గురించే ఆలోచిస్తూ అవన్నీ మాట్లాడామనుకోండి ఎటువంటి ఉపయోగం లేకపోగా మనం సమాజాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమండి, లాజిక్ అన్నారు. సరే, ఇంతవరకు మాకు టాపిక్ ఓకే,
కానీ జాగరణ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారండి అని ఒక చిన్న మాటలో చెప్పాలంటే మీకు సింపుల్గా చెప్తున్నా. ఇప్పుడు మన అక్కదో చెల్లిదో తమ్ముడిదో ఎవరిదో పెళ్ళి అనుకోండి, అర్ధరాత్రి పూట పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది అనుకోండి, మనకు ఆ రాత్రి నిద్ర పడుతుందండి? అస్సలు నిద్ర పట్టదు. అలానే శివపార్వతుల కళ్యాణం కోసమని మనందరం వేచి చూస్తున్నాం, అంటే ఎదురు చూస్తున్నాం. ఎలా ఎదురు చూస్తున్నాం అంటే నిద్రాహారాలు కూడా మానేసి ఆ పెళ్లి పనులలో నిమగ్నమై ఉన్నామని చెప్పడానికి ఉపవాసం జాగరణ చేస్తారు. మరొక విషయం, ఉపవాసం అంటే దేవుడి నామస్మరణకి దేవుడికి దగ్గరగా ఉండుట అని దాని యొక్క అర్థం, అంతేగాని తిండి మానేయటం కాదు. ఈ పాటికి చాలామంది మహా పెద్దవాళ్ళు ప్రవచనకర్తలు చాలా చెప్పి ఉన్నారు ఈ విషయం గురించి. మరొకసారి మీతో ఈ విషయం చెప్తున్నాను. రుజువులు లేవు కాబట్టి, లేదా రుజువులు మనకు దొరకలేదు కాబట్టి ఏ విషయాన్ని తీసి పడేయడానికి లేదు. ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో చెప్పిన విషయాలు అసలే మనం కొట్టిపారేయటానికి వీల్లేదు. ఈ వీడియో ద్వారా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరొక కొత్త విషయంతో, అద్భుతమైన విషయంతో మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.